హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ వరల్డ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికలండి, సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈ వినాయక చవితికి మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని అది కొంచెం వేడెక్కక సేమియాలను తీసుకొని అందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటే సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్వీట్ వినాయకుడికి దగ్గర ప్రసాదంగా పెట్టండి, చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని, గ్లాసెడ్ వాటర్, వేడి వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. అందులోకి మనం వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని అందులో కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసుడు పాలు తీసుకొని, చిక్కటి పాలు తీసుకొని అందులో పోసుకోవాలి. ఈ స్వీట్ చాలా త్వరగా అయిపోతుందండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అవి ఉడికాక షుగర్ని తీసుకొని ఒక 2 కప్స్ వరకు నేను షుగర్ యాడ్ చేశానండి. షుగర్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికాక ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం అవన్నీ యాడ్ చేసుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.